ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్ దిక్కు పోతే వరి పత్తి చేల కంటే జొన్నలు మక్కలే ఎక్కువ పండిస్తారు రైతులు. కానీ ఏడున్న రైతులే కదా. ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ దిక్కు వడ్ల రైతులు ఎట్లా తిప్పల పడుతుర్రో అటు దిక్కుండేటి మక్క రైతులది కూడా అదే తిప్పల పంట అమ్ముకునేందుకు. అవునంటే కావాలంటే చూడురికి వార్త. రైట్. జొన్న మొక్కజొన్న రైతులకు సల్లడి మాట చెప్పింది తెలంగాణ గవర్నమెంట్. కళ్ళల్లో పోసిన జొన్నలు మొక్కజొన్నలు కొనేందుకు తయారైతుంది సర్కారు. రైతులు పండించిన పంటను కొనేందుకు పైక విడుదల చేసింది ఇయాల. ఇది నేనంటున్న మాట కాదుల్లో కుర్దు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పిన ముచ్చటే. మొక్కజొన్నలు కొనేందుకు 1800 కోట్ల రూపాయలు, జొన్నలు కొనేందుకు 1100 కోట్ల రూపాయలు విడుదల చేసిరు సర్కారు తరపుకించి. అయితే ఇంత మునిపే మొక్కజొన్నలు కొనేందుకు 4000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు ఇంకో 1800 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసుడుతోనే మొక్కజొన్నలు కొనేందుకు ఇప్పుడు సర్కారు కాడున్న పైకం 5800 కోట్ల రూపాయలు. ఏడేడా రైతులు ఎంతెంత పంట వేసిరు, ఎంత పంట తీసిరు, కళ్ళాలలో ఉన్న జొన్న పంట ఎంత, మొక్కజొన్న పంట ఎంత అనేటి వివరాలన్నీ ఇయ్యాలని ఆర్డర్లు అందినాయి కూడా అధికారులకు ఆల్రెడీ. మరి రైతులు పండించిన పంట అంతా కొనాల్సిందే. కళ్ళాలలో పోసిన ధాన్యం తడిసి ముద్దలైతుంటే దోషులతో ఎత్తిపోసుకుంటుండి కంటిన్యూగా దుఃఖం వెళ్ళ తీస్తుండే రైతులు. ఇప్పటి సంది రైతులకు తిప్పల కావద్దని గిన్ని గానం పైసలు విడుదల చేసిరు అన్నట్టు సర్కారు వాళ్ళు. ఇగిడు వడ్ల రైతుల కళ్ళాల ముచ్చటకొస్తే జిల్లాలో వారం 10 రోజుల్లో ఈ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ షార్టేజ్ ఉన్న చోట జిల్లా కలెక్టర్లకి, జిల్లా అధికార యంత్రాంగం చెప్పినాం, శాండ్ కోసం ఉపయోగిస్తున్న లారీలు, డీసీఎంలు ఈ వారం 10 రోజులు తగ్గించుకోండి. లారీలైనా ఉపయోగించి, డీసీఎంలైనా ఉపయోగించి, ట్రాక్టర్లైనా ఉపయోగించి, ఎటువంటి వాహనాలైనా ఉపయోగించి ఈ వారం 10 రోజుల్లో కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఫోకస్ చేసి 1 వీక్ 10 డేస్ లో పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బస్తాలు లేవని, లారీలు వస్తలేవని, కాంటాలు వేస్తలేరని, ఒడ్లు కొంటలేరని రైతులు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేస్తున్నాయల్లా మంత్రి సార్ చెప్పిన మాట గీది. ఇదే ముచ్చట మీద ప్రతిపక్ష పోళ్ళు ఏమంటారంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏది ఇస్తుందో మే మొదటి వారంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ అని చెప్పిండే. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పాడు. అదే మొన్న 21st నాడు has brought it down to 75 lakh. పౌర సరఫరా శాఖ మంత్రులు ఏదైతుందో ఆరంభంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యం మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్తే వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో అది 75 లక్షల మెట్రిక్ టన్నులు కుదించిందే. తడిసి ముద్దలైన దోషులతో ఎత్తిపోసిన మొలకలొచ్చిన ఒడ్లు కొండమని ముందుగా చెప్తుంది. ఇప్పుడేమో రైతులు పండించిన పంటను కొనకుండా రైతుల్ని గోసపెడుతుండ్రి అనేది జీవన్ రెడ్డి సార్ అంటున్న మాట. ఏదో ఒకటి కానీ రైతులు పండించిన పంట కొనురి సార్లు, లేకుంటే కారంతా చేసిన కష్టంకి చెడగొట్టు వానలు చేయంగా వడదపాలు కాబట్టే.